శుభోషం అందరికీ. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఏపీడీఎస్సీ 2025 పీజీటీ హిందీ ప్రాక్టీస్ సెట్ 3కి స్వాగతం సుస్వాగతం. అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. స్క్రీన్ విజిబిలిటీ అలాగే వాయిస్ అంతా క్లియర్ ఉన్నట్లయితే ఎస్ సార్ ఆల్ క్లియర్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. మరి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఏపీడీఎస్సీ 2025 హిందీ ప్రాక్టీస్ సెట్స్తో పాటుగా మరికొన్ని ప్లేలిస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఆ ప్లేలిస్టులు అన్నీ కూడా మీకు ప్రాక్టీస్ సెట్స్ కోసం చాలా ఉపయోగపడతాయి. మీరు అక్కడ నుంచి కూడా బాగా ప్రాక్టీస్ చేయొచ్చండి. ఇవన్నీ కూడా మన ఎస్ఏ అలాగే టీజీడీ ఎగ్జామ్‌లో అడిగినటువంటి ప్రశ్నల ఆధారంగా అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా మరి ప్రశ్నలని ఆధారంగా చేసుకొని ఇక్కడ క్వెషన్స్ అయితే తీసుకునడం జరుగుతుంది. మరి ఇక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీరు ఇచ్చేటువంటి సపోర్టు, ఎంకరేజ్‌మెంట్ అంటే ఫ్రీగా క్లాస్ అందించడం జరుగుతుంది. అందరూ రిక్వెస్ట్ చేయడంతో నైట్ 9:30కి ఈ సెషన్స్ అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి పెయిడ్ బ్యాచెస్ ఏమీ లేవండి. డైరెక్ట్‌గా మనం ఇక్కడ క్లాస్ అందించడం జరుగుతుంది కాబట్టి మరి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే గనక జాయిన్ అయ్యి మెంబర్‌షిప్ తీసుకొని సపోర్ట్ చేయగలరండి. నెక్స్ట్ మరి ఇక్కడ కొన్ని క్వెషన్స్ అయితే చూసేద్దాం. చూడండి మొదటి ప్రశ్న, निम्न में से हिंदी का सर्वश्रेष्ठ नाटक किसे माना जाता है? ऑप्शन ए अजातशत्रु, बी चंद्रगुप्त, सी शेखर एक जीवनी, डी स्कंदगुप्त. ప్రశ్న మరొకసారి చూడండి. నిమ్న में से हिंदी का सर्वश्रेष्ठ नाटक किसे माना जाता है? అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అవుతుందండి. స్కందగుప్తు అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. అయితే ఇది కంటెంట్ నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే లిటరేచర్ పరంగా కూడా మీకు ఇది యూజ్ అవుతుందండి. రెండో ప్రశ్న చూద్దాం. हिमाद्री से पाठ किस नाटक से संकलित है? स्कंदगुप्त, चंद्रगुप्त, कंकाल, इरावती. प्रश्न मरొకసారి. हिमाद्री से पाठ किस नाटक से संकलित है? ऑप्शन ए स्कंदगुप्त, ऑप्शन बी चंद्रगुप्त, సి కంకాల్, ఇరావతి. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది మనకు చంద్రగుప్తుని తీసుకోవడం జరిగింది. అయితే ఈ రెండు కూడా మనకి నాటక్ అయితే మరి ఈ రెండు కూడా మనకి ఉపన్యాసం అండి. ఎవరి ఉపన్యాసం అంటే జయశంకర్ ప్రసాద్ యొక్క ఉపన్యాసం. సో అందులో ఇది చూసుకున్నట్లయితే అధూరా ఉపన్యాసం అంటాం. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ మనకి ఇక్కడ बी इज द राइट आंसर అవుతుంది. మూడవ ప్రశ్న చూడండి. ఇక్కడ परशुराम की प्रतीक्षा पाठ के लेखक है. ऑप्शन ए मैथिली शरण गुप्त, बी श्याम सुंदर दास, सी रामधारी सिंह दिनकर, डी जयशंकर प्रसाद. ప్రశ్న మరొకసారి. परशुराम की प्रतीक्षा पाठ के लेखक है అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ बी इज द राइट आंसर అవుతుందండి. రామ్ధారి సింగ్ దినకర్. ఆప్షన్ सी इज द राइट आंसर. रामधारी सिंह दिनकर राइट అవుతుంది. ఈయన द्वितीय राष्ट्रीय कवि रूप में भी जाना जाता है. इनकी रचना उर्वशी के लिए इनको ज्ञानपीठ पुरस्कार से भी सम्मानित किया गया है. किस वर्ष में इनको ज्ञानपीठ पुरस्कार मिला है? ये కామెంట్ करके बता सकते हैं. మరి రామ్ధారి సింగ్ దినకర్ గారికి అయితే ఆయన రచనించినటువంటి ఊర్వశి అనేటువంటి రచనకు గాను ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం ఇచ్చి సత్కరించడం జరిగింది. అయితే ఏ సంవత్సరంలో ఆయనకి జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారో మీరైతే కామెంట్ చేసేయగలరు. అలా ఇక్కడ చూసుకున్నట్లయితే मैथिली शरण गुप्त राष्ट्रीय कवि के रूप में जाने जाते हैं. శ్యామ్ సుందర్ దాస్ మనకి ఇక్కడ ఆలోచన కొన్ని రచనలు కూడా అయితే చేయడం జరిగింది. అయితే ఈయన రచించినటువంటి ఒక పాఠం పేరు అయితే ఉంది. ఆ పాఠం మీద మీరైతే కామెంట్ చేయగలరు. అలాగే జయశంకర్ ప్రసాద్ ఇప్పుడు ఏమైనా మాట్లాడుకున్నాం. హిమాద్రి సే పాట అనేటువంటి రచన కార్ ఇనే ఠీకే. అలాగే ఇలా చూసుకున్నట్లయితే కనుక మనకి छायावाद के जनक के रूप में भी इन्हें जाना जाता है. ठीक है, चलिए अगला प्रश्न देखते हैं. 4వ ప్రశ్న, जब रेल नहीं थी डैश ही सबसे तेज सवारी थी. ఇది కంటెంట్ నుంచి క్వశ్చన్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇది ఆప్షన్ ఏ షేర్, బి ఘోడా, సి వోంట్, డి బైల్. ప్రశ్న మరొకసారి చూసుకున్నట్లయితే కనుక जब रेल नहीं थी डैश ही सबसे तेज सवारी थी. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అపనా పరాయా లెసన్ చూసుకున్నట్లయితే కనుక దాంట్లో మనకి ఇది వస్తుంది. మరి ఘోడ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5వ ప్రశ్న చూడండి. ఇది जैसे यह छोटा सा बीज देखने में कितनी छोटी वस्तु है, पर उसे बो देने से और समय पर पानी देते रहने से वह एक बड़ा सा पेड़ हो जाता है. यह कथन किस पाठ से संबंधित है? ऑप्शन ए हिमाद्री से, बी आलस्य और दृढ़ता, सी कोशिश करने वालों की कभी हार नहीं होती, डी अकाल और उसके बाद.
ప్రశ్న జాగ్రత్తగా చదవండి. ఇది కూడా కంటెంట్ నుంచి తీసుకొని రావడం జరిగింది. जैसे यह छोटा सा बीज देखने में कितनी छोटी वस्तु है, पर उसे बो देने से और समय पर पानी देते रहने से वह एक बड़ा सा पेड़ हो जाता है. यह कथन किस पाठ से संबंधित है? అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆలస్య ఔర్ దృఢత అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, శ్యామ్ సుందర్ దాస్ గారు అయితే ఇది రాయడం జరిగింది ఈ పాఠం. ఇది నిబంధ విధాలు అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. బిగిరి బాత్ బనే నహీ లాక్ కరో కిన్ కోయ్ పంక్తియాँ हैं रहीम कबीर तुलसीदास मीराबाई. प्रश्न फिर एक बार. बिगड़ी बात बने नहीं लाख करो किन कोई పంక్తియా హే. మరి ఇది చూసుకున్నట్లయితే కనుక మరి ఇంకా దీనికి ఇదొక దోహా అండి. దీన్ని ఇంకా కంప్లీషన్ చేయొచ్చు కదా. సో ఇక దీనికి ఇంకోటి చూసుకున్నట్లయితే ఫతేనా మాకన్ హోయ్ ఫాటే దూదుకో మతేనా మాకన్ హోయ్ అని చెప్పేసి పంక్తిగా కంప్లీట్ అవుతుంది దోహా. అయితే ఇక్కడ సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇది రహీమంది కరెక్ట్ అయిన సమాధానం అవుతుంది. ఓకే, సో నేను అందుకే ఒక వర్డ్ మిస్ చేసి ఆ లైన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఓకేనా. రహిమన్ ఫాటే దూద్గా మతేనా మాకన్ హోయ్ అని చెప్పేసి కంప్లీషన్ అవుతుంది. ఓకే, అలాగే కబీరు తులసీదాస్ మీరాబాయికి సంబంధించి కూడా మీరైతే కవర్ చేయగలరు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 7th ప్రశ్న. साहित्यकार की आस्था के रचनाकार है आचार्य रामचंद्र शुक्ल, बी माखनलाल चतुर्वेदी, सी महादेवी वर्मा, सी कृष्णा सोबती. प्रश्न फिर एक बार. साहित्यकार की आस्था के रचनाकार है. ऑप्शन ए आचार्य रामचंद्र शुक्ल, बी माखनलाल చతుర్వేది, సి మహాదేవి వర్మ, డి కృష్ణ సోబతి. ఇక్కడ మనకి సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. మహాదేవి వర్మ ఇదైతే ఇవ్వడం జరిగింది. ఈవిడ గారికి మరి ఆధునిక మీరా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఈయన సోనా హిరణి పాఠం అనేది కూడా రచయిత ఈవిడ. ఓకే, సో అందుట్లో डीर गुरिंची हिरण के बारे में बताया गया है. ठीक है, अगला प्रश्न देखते हैं. 8वां प्रश्न. किसकी सहायता से माया जाल के द्वारा अब्दुल्ला के हाथ बेहिसाब दौलत लगी. ऑप्शन ए स्वामी, बी तांत्रिक, सी मित्र, डी फकीर. అందే బాబా అబ్దుల్లా అని చెప్పేసి లెసన్ ఉంది కదా. సో ఆ లెసన్ నుంచి ఇక్కడ తీసుకున్నట్లయితే కనుక దాని రైటర్ ఎవరో మీరైతే కామెంట్ చేసేయండి. నిన్నటి వీడియోలో అది తీసుకోవడం జరిగింది నిన్నటి క్లాస్లో. ఓకేనా. సో కిస్కి సహాయత సే మాయాజాల్ కే ద్వారా అబ్దుల్లా కే హాత్ బేహిసాబ్ దౌలత్ లగి. అంటే ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఫకీర్కి సహాయత సే అండి ఇది. ఓకేనా, ఒక ఫకీర్ అనేటివి కలుస్తారు. సో ఆయనతో ఆయన చాలా ధనము సంపాదన అంతా కూడా ఆయన తీసుకుంటాడు అనమాట. ఓకే, సో ఇది ఇక్కడ సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న చూడండి. रूपाब पत्र के संपादक है. ऑप्शन ए निराला, बी सुमित्रानंदन पंत, सी अगे, डी सर्वेश्वर दयाल सगेना. प्रश्न मरोकसारी. रूपाब पत्र के संपादक हैं. ऑप्शन ए निराला, बी सुमित्रानंदन पंत, सी अगे, डी सर्वेश्वर दयाल सक्सेना. మరి ఇక్కడ సరైన సమాధానం చూసుకున్నట్లయితే కనుక మనకి ఆప్షన్ ఏమవుతుంది అంటే బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మరి ఒకరి సహాయం మేరకు సుమిత్రానందన్ పంత్ గారు ఈ యొక్క మ్యాగజైన్కి సంపాదకుడిగా అయితే ఉంటారు. అది ఎవరో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకేనా. ఎస్, సో నిరాలా అంటే మనకు తెలిసిందే క్రాంతికారి కవికి రూప్ మే భీ జానా జాతా హై. ఆగే చూసుకున్నట్లయితే కనుక మరి तार सप्तक के प्रवर्तक रूप में भी माना जाते हैं. ठीक है. सर्वेश्वर दयाल सक्सेना आप जानती हैं, ये खासकर अच्छे अच्छे कविताएं लिखते रहते हैं. ठीक है जी. ఈయనకు సంబంధించినటువంటి ఒక లెసన్ అయితే ఉంది, మీరైతే కామెంట్ చేయగలరు. కంటెంట్ చదివినట్టు కనుక ఒక లెసన్ అయితే ఉంది. ఓకే, ఎస్, ఆ లెసన్ ఏందో మీరైతే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 10వ ప్రశ్న. నంబరం वाली तिजोरी पाठ के लेखक है हरिवंश राय बच्चन, कुंवर सुरेश सिंह, सुमित्रानंदन पंत, డి రామ్దారి సింగ్ దినకర్. ఇది కూడా చాలా మంచి ప్రశ్న ఇది. ఓకేనా. సో ఇక్కడ మీకు చాలా బిట్లు అనేటువంటి కవర్ అవుతాయి, అంటే చాలా పాయింట్స్ కవర్ అవుతాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక నంబరం వాలి తిజోరీ పాట్కే లేఖక్ హే అంటే ఇక్కడ సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ
బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడే నేను మీకు చెప్పాను కదా! సో, ఒకరి సహాయంతో మరి పంతుజీ రూపాబ్ అనేటువంటి పత్రికకి సంపాదకుడిగా అయ్యారంటే అది ఎవరంటే ఇక్కడ కువర్ సురేష్ సింగ్ గారి సహాయంతోనండి. అయితే కొన్ని ఈయన కువర్ సురేష్ సింగ్ కొన్ని రోజులు మహాత్మా గాంధీకి మంచిగా సక్రియగా వర్క్ అయితే చేయడం జరిగింది ఆయనతో కలిసి. అలాగే తర్వాత వీళ్ళ పరిచయం అక్కడ ఈయన ఎవరిని కలుస్తారంటే హరివంశరాయ్ బచ్చను, అలాగే సుమిత్రానందన్ పంత్‌ని ఇద్దరిని కలుస్తారు. అది కొద్ది రోజులకి కాస్త బాగా ఫ్రెండ్‌షిప్ అనేటువంటిది ఏర్పడుతుంది వాళ్ళ మధ్యన అనుకుంటది. ఓకేనా? యెస్. సో, రామ్‌ధారి సింగ్ గురించి ఇప్పుడే మనం దినకర్ గురించి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఓకే. రైట్. సో, మరి ఇంకా ఇప్పటివరకు లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే మరి మీరు జేకేకి సంబంధించినటువంటి వీడియోస్ చూడాలనుకున్నట్టయితే గనుక కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో జేకే షార్ట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను. అక్కడి నుంచి కూడా చూసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే మనకి యూట్యూబ్ ఛానల్‌లో డైలీ పోస్ట్ అనేటువంటిది మీకు క్వెషన్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ జీకేకి సంబంధించినటువంటిది, హిందీకి సంబంధించినటువంటిది. ఎవరైనా చేయలేనట్టు గనుక మీరు వెళ్ళి ఒకసారి ఇప్పుడు చూడగలరండి. ఓకే. సో, అందరూ కూడా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇదే మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ అండి, ఎంకరేజ్‌మెంట్. ఓకే. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 11వ ప్రశ్న, शेर और चूहा कैसे मित्र बन गए? ऑप्शन ए दूसरों की सहायता से, बी एक दूसरे की सहायता करने से, ऑप्शन सी शेर चूहे को बचाने से, डी दोनों मित्र ही नहीं बने. ప్రశ్న మరొకసారి చూడండి. షేర్ ఔర్ చూహా కైసే మిత్ర బన్ గయే అంటే ఇందుకు ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఏక్ దూసరేకి సహాయత బన్ కర్నేసే అని చెప్పేసి ఇక్కడ కరెక్ట్‌గా అవుతుంది. ఫస్ట్ ఏమవుతుందంటే ఇది పడుకున్న సింహాన్ని ఎలుక ఎళ్లి ఒకసారి లేపుతది. అయితే కోపం వచ్చి ఎలుక దాన్ని ఇది చేయబోతే ఎలుక దాన్ని బతిమాలుకుంటూ వదిలేస్తుంది దయచేసి. మళ్ళీ కొద్ది రోజులకి ఏం చేస్తుందంటే ఆ సింహాన్ని జాల ఏసి పట్టుకున్నది వెనక అది చూసిన ఎలుక ఆ జాలని కట్ చేసి ఆ జాల నుంచి బయట దాన్ని రక్షిస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళిద్దరు కలిసి సో ఫ్రెండ్షిప్ అవుతారనమాట. అందుకే ఇక్కడ ఏక్ దూసరేకి సహాయత కర్నేసి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో, మనకి ఆప్షన్ ఏది రైట్ అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇది. ఓకే. ఇది 6th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో అయితే ఉంది. షేర్ ఔర్ చూహా. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 12వది, జిస్కా పావన్ గంగా జల్ అమృత్ कहलाता है. पंक्तियाँ हैं, हिंद देश के निवासी हम भारतवासी, मेरा देश महान है, मेरा देश भारत है. ప్రశ్న మరొకసారి, जिसका पावन गंगा जल అమృత कहलाता है పంక్తియా है అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. మేరా దేశ్ మహాన్ హే అనేటువంటిది ఇక్కడ మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ప్రశ్న అండి. 13వది, हम सब एक है पाठ विधा है निबंध कविता कहानी ఏకాంకి. ప్రశ్న మరొకసారి చూడండి. हम सब एक है पाठ विधा है ఏ నిబంధ, బి కవిత, సి కహాని, డి ఏకాంకి. ఇక్కడ సరైన సమాధానం మనకి ఏమవుతుంది అంటే ఆప్షన్ ఇక్కడ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇది నిబంధ విధ అనేటువంటిది అవుతుంది. ఓకే. ఇది మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో అయితే కనిపిస్తుంది. నేను ఇక్కడ మాత్రం ఎక్కువ ఫోకస్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ మీద అయితే ఫోకస్ చేస్తున్నాను. అలాగే మీరు ఒకసారి చూడండి. అలాగే లైట్‌గా కొంచెం కంటెంట్ నుంచి కూడా టచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవి కూడా రావచ్చని చెప్పేసి. మీరు ఆల్రెడీ టీజీటీ, ఎస్ఏకి బాగా చదువుకుంటారు కాబట్టి అక్కడి నుంచి కూడా మీకు ఐడియా ఉండి ఉండొచ్చు. ఓకేనా? సో, అలాగే దానికి సంబంధించి కూడా కొన్ని క్వెషన్స్ అయితే వస్తాయి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్‌తో పాటుగా. ఓకే. సో, ఒకసారి మీరందరూ కూడా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్‌లో ఉన్నటువంటి ఆ లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మీరైతే కామెంట్ చేసినట్లయితే నాకు కూడా ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. ఓకేనా? సో, నెక్స్ట్ ప్రశ్న చూడండి. ग्लोबल विंड दिवस कब मनाया जाता है? ऑप्शन ए 12 जून को, बी 13 जून को, सी 14 जून को, डी 15 जून को. प्रश्न फिर एक बार, ग्लोबल विंड दिवस कब मनाया जाता है? 12 जून को, 13 जून को, 14 जून को, 15 జూన్ को. మరి ఇక్కడ చూసినట్లయితే గనుక మనకి సరైన సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. 15 జూన్ को ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ నేను ఇంతకుముందు ఏవైతే క్వెషన్స్ అనేవి నేను కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి లేటెస్ట్‌గా ఏం జరుగుతుందో అది తీసుకొస్తుండే. కాకపోతే ఇప్పుడు టీజీటీ అండ్ ఎస్ఏ పేపర్స్ చూసిన తర్వాత ఆ లెవెల్‌లో అడుగుతున్నటువంటి క్వెషన్స్ ఏ విధంగా అడుగుతున్నటువంటి చూసి సంబంధించి అలాంటి క్వెషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. మీరు కూడా మరి ఆ విధంగానే ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 15వది, रक्तदाता दिवस कब मनाया जाता है?
14 जून को, 15 जून को, 16 जून को, 17 जून को। प्रश्न फिर एक बार, रक्तदाता दिवस कब मनाया जाता है? అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ऑप्शन ए इज द राइट आंसर అవుతుందండి। 14 जून को रक्तदाता दिवस के रूप में मनाया जाता है। ठीक है, चलिए अगला प्रश्न देखते हैं। 16वां प्रश्न देखिए, अपने मुंह मियाँ मिट्टू बनाना का अर्थ है? ऑप्शन ए अपनी प्रशंसा स्वयं करना, बी अपना मतलब निकालना, सी अत्यधिक प्रिय होना, डी बहुत समय बाद दिखना। बहुत समय बाद दिखना అని ఉండాలి, ఇక్కడ సీక్నా అని పడింది। దిక్నా, ఇక్కడ మొత్తం వర్డ్ రాస్తానండి, దిక్నా। ఓకే, సో ప్రశ్న మరోసారి చూడండి, అపనే ముహ్ మియా మిట్టు బనానా అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఈజీగా ఇది చేయొచ్చండి। ఇది ఒక ముహావరా, ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంకా ఫస్ట్లోనే మనకు కనిపిస్తుంది చూడండి, అపని ప్రశంస స్వయం కర్ణ, ము అన్నప్పుడే మనం ఈజీగా చేయొచ్చు అపన అప్ని అని చెప్పేసి। ఓకేనా, సో ఇక్కడ ఆప్షన్ మనకి మరి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి। ఎస్, నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఇక్కడ 17వ ప్రశ్న, ప్రస్థాన్ కా విలోమ్ హే? గమన్, స్థాన్, ఆగమన్, ప్రతిస్థాపన్। ప్రశ్న ఒకసారి మరొకసారి, ప్రస్థాన్ కా విలోమ్ హే అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, ఆగమన్ అని ఇక్కడ సరైన సమాధానం అవుతుంది। ఓకే, ఎస్। 18వ ప్రశ్న చూడండి, జీబ్ కా పర్యాయవాచి శబ్ద హే? ఇక్కడ మనకి ఇంగ్లీష్లో టైప్ అయిందండి ఇది, జీబ్ కా అంటే ఓకే, జీబ్ కా పర్యాయవాచి క్యా హే అంటే ఇక్కడ వచన్, రసన, ధ్వని, జీవ్। ఇక్కడ చూడండి, ఎలిమినేషన్ మెథడ్ ఈజీగా చేస్తే కనుక మీరు ఇటువంటి ప్రశ్నలకి ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చు మీరు। ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, రసన ఇది అవుతుంది। సో ఇప్పుడు ఒకసారి చూద్దాం, జీవ్ అంటే జీవుడికి వస్తుంది కదా, ఏమవుతుందండి, జీవుడికి వస్తుంది, సో మనకి ఆటోమేటిక్గా ఇది కాదు। నెక్స్ట్ ధ్వని, ధ్వని అంటే ఏంటండి, సౌండ్ అంటే ఏం రావాలి, శబ్దం అని రావాలి, లేకుంటే ఆవాజ్ అని అన్నా రావాలి। ఓకే, ఆవాజ్ అని అన్నా రావాలి, సో ఇది కాదు। నెక్స్ట్ చూడండి, మరి వచన్, వచన్ అంటే ఒకటి భాష అన్న రావాలి, నెక్స్ట్ ఒకటి బోల్నా అనన్నా రావాలి, లేకుంటే మనకి వాణి అనన్నా రావాలి। ఓకేనా, సో ఇది కూడా కాదు, సో మనకి ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇది అవుతుంది, ఇది మనకి ఆప్షన్ రైట్। ఓకేనా, బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది। నెక్స్ట్ ప్రశ్న చూడండి, 19వ ప్రశ్న మనకి భాషా శిక్షణకు సంబంధించినటువంటి క్వశ్చన్, व्याख्या का अभिप्राय उस प्रक्रिया से है जिसके द्वारा किसी शब्द समूह या कथन के अर्थ की सब जटिलता दूर हो जाती है। यह कथन इनका है। ऑप्शन ए एच गार्लिक, बी डॉक्टर स्वीट, सी रायबन, डी लाइंडन। प्रश्न फिर एक बार, व्याख्या का अभिप्राय ఉస్ ప్రక్రియ, ఇక్కడ ఉసి అని ఉంది, ఉస్ ప్రక్రియ అంటే మీరు అది కొంచెం కరెక్ట్ చేసుకోగలరు, ఉస్ ప్రక్రియ। यस, उस प्रक्रिया से है जिसके द्वारा किसी शब्द समूह या कथन के अर्थ की सब జటిలత దూర్ హో జాతీ హై, యా కథన్ ఇన్కా హై అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, ఏహెచ్ గార్లిక్ అనేటువంటిది సరైన సమాధానం అవుతుంది। అయితే ఇది వ్యాఖ్యా ప్రణాళికకు సంబంధించినటువంటి క్వశ్చన్। ఓకేనా, ఎస్। నెక్స్ట్ ప్రశ్న చూడండి, 20వ ప్రశ్న మంచి ప్రశ్న ఇది, సహీ కథన్ వాలా వికల్ప్ హే అంటే ఇది కరెక్ట్ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఇందులో ఒకటి కరెక్ట్ ఉంది అని చెప్పి అడుగుతున్నారు, ఒకసారి జాగ్రత్తగా చూడండి, రైట్। సో ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే शिक्षक का स्पष्टीकरण सहज सरल और सुबोध होनी चाहिए। ऑप्शन बी व्याख्या को उदाहरण और दृष्टांत देकर सजीव और रोचक बनाना चाहिए। ऑप्शन सी वर्णन की विषय वस्तु छात्रों की आयु, अनुभव और मानसिक स्तर के अनुरूप होनी चाहिए। ऑप्शन डी उपयुक्त सभी सही है। చూడండి ఒకసారి మీరు ప్రణాళి అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్లోంచి ఇవన్నీ కూడా కరెక్ట్ ఉండడం జరిగింది, కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయి, ఒక్కో దానికి ఒక్కొక్క సంబంధించి ఉంది। ఓకేనా, మీరు ఫస్ట్ చూసుకున్నట్లయితే స్పష్టీకరణ ప్రణాళి, నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక వ్యాఖ్య ప్రణాళికి సంబంధించి, నెక్స్ట్ వర్ణన ప్రణాళికి సంబంధించి 3 పాయింట్లు అయితే ఉన్నాయి। ఓకేనా, దాంట్లో పాయింట్లు మాదిరిగా ఉంది కాబట్టి ఇక్కడ 3 కరెక్ట్, కాబట్టి ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుందండి। ఓకే, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ,
యెస్. సో, ఇలాగ మనం మొత్తం 20 క్వెషన్‌లయితే చేసుకున్నాం. మీకెలా అనిపిచ్చాయి? ఈజీ, హార్డ్, మోడరేట్ అలాగే మీ యొక్క సజెషన్స్, ఫీడ్‌బ్యాక్ గూడా అన్నీ అందించినట్లయితే ఆ విధంగా మీకు మంచి క్లాసయితే తీసుకొని జరుగుతుందండి. మరి యూజ్‌ఫుల్ అనిపించినట్టు గనక, ఇన్ఫర్మేటివ్ ఉన్నట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతీది గూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి అలాగే ఇప్పటివరకు ఎవరైతే ఈ మెంబర్‌షిప్ తీసుకొని ఛానెల్‌ని సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా స్పెషల్ థాంక్స్ తెలియజేసుకుంటూ, చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫర్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు రాత్రి 9:30 గంటలకు లైవ్‌లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.